కోదమండల స్టేషన్. ఇప్పుడే ట్రైన్ ఎక్కిన గాయస్. కోదమండల స్టేషన్ దాటిన ఇప్పుడే. అదిరిగుట్ట వెళ్తున్నాం ఫ్రెండ్స్. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటుంది. మనం దర్శనంకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎట్లా వెళ్తున్నాం అనేది చూపిస్తాం చూడండి కొంచెం. కానీ ఫుల్ పబ్లిక్ ఫ్రెండ్స్, ఫుల్. స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఎట్లయితే స్టార్ట్ అయినాయి చూడండి. ఎంత లాంగ్ ఉన్నాయండి చూసాను నేను. చెట్లు చూడండి ఫ్రెండ్స్. ఇలా కోతులు కూడా ఉన్నాయి గైస్. 50 మీటర్ ఇది వచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత లాంగ్ ఉన్నాయి. ఇప్పుడు 50 మీటర్ వచ్చింది కదా. చూడండి ఫ్రెండ్స్ ఎంత లాంగ్ అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత లాంగ్ అనిపిస్తున్నాయి. బొచ్చడు ఉన్నాయి ఇక్కడ. ఎంతసేపు లేకుండా ఫ్రెండ్స్. ఈ జింకలు చూడండి ఒకసారి కనిపించాయి మాకు. రెండో స్తంభం గైస్ వచ్చేసినాం. రెండో స్తంభంకి అప్పుడే 550 మెట్లు పూర్తి చేసినాం మేము. ఇంకా 2000 అయినాం. ఇంకా వాళ్ళు గైస్ బై గైస్. మూడో స్తంభం ఫ్రెండ్స్. 3000 చిల్లర మెట్లు అయితే పూర్తి చేసినాం. మోకాల పర్వతికి వెళ్తున్నాం. చూద్దాం అక్కడ ఎట్లా ఉంటుంది అనేది. పూర్తి చేసినాం మేము 3000 చిల్లర మెట్లయితే. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎన్ని గానం ఉన్నాయో. బొచ్చడు ఉన్నాయి. అందుకే మొక్కల పర్వతం అంటారు దీన్ని. అందుకే దీన్ని అంత ఈజీగా రాలేరు. ఇక్కడ రాగానే ఆటోమేటిక్ మొక్కల మీద నడవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. చూద్దాం నేనైతే నడుస్తానో లేదో అనేది నేను మొత్తం పూర్తిగా వీడియో అయిపోయిన తర్వాత చెప్తా నడిచిందా లేదా అనేది. ఒకవేళ నడిస్తే మధ్యలో వీడియో తీసుకుంటా. ఓకే ఫ్రెండ్స్. కానీ చెప్తున్నా ఫ్రెండ్స్ ఊరికే రాలే మొక్కల పర్వతం అని. రావడం జరిగింది. వర్షం పడుతుంది జరుగుతుంది బాయ్స్ గైస్. వర్షం కూడా పడుతుంది. ఇక్కడ రాగానే వర్షం కూడా పడుతుంది. గైస్ ఇప్పటికీ మేము 350 మెట్లు ఎక్కినాం. అంటే ఇవి ఇంకొక 500 మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. హాయ్ గైస్, అక్కడ దాకా వచ్చేసాం. మొత్తం అన్ని మెట్లు అయితే పూర్తి చేసేసాం. మెట్లు ఎక్కడ ఆఖరికి మన అంటారు మోకాలు పౌకం ఎక్కిన వాళ్ళు మోకాల మీద ఎండ్ అవుతారని. నేను ఇప్పటిదాకా మొక్కల మీద నడవలేదు ఫ్రెండ్స్. ఒట్టి కాళ్ళ మీద నుంచి ఎక్కువ కూడా వచ్చిన. బై ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ పెడతా అప్డేట్.